రాజు అనే పేరును గనక మనం విశ్లేషణ గనక చూసుకున్నట్టయితే, రాజు ఆర్ఏజేయు ఆర్‌కి 2, ఏకి 1, జేకి 1, యూకి 6 ఇది చాలియన్ సిస్టమ్ ప్రకారం. ఈ 9 గదులలో గనక ఈ వాల్యూస్‌ని గనక ఫిల్ చేసినట్టయితే, ఒక్కసారి మనం చూద్దాం ఇది. ఆర్ అంటే 2 ఈ 2ని గనక ఇక్కడ చూసుకున్నట్టయితే సంతానం, వీరికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఏని చూసుకున్నట్టయితే 1 ఒకటి అంటే ఇక్కడ వివాహం. వీరికి వివాహాలు జరుగుతాయి. అదేవిధంగా జేని గనుక చూసుకున్నట్టయితే ఒకటో నంబరు మనం ఆల్రెడీ చూసాం. కాబట్టి ఇక్కడ యు అంటే 6వ నంబరు. ఈ 6వ నంబర్‌ని గనుక చూసుకున్నట్టయితే చదువు. చదువు విషయంలో వీళ్ళు కష్టపడి చదువుతూ ఉంటారు. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఫిల్ గాని నంబర్‌లను గనుక చూసుకున్నట్టయితే మనం మూడవ నంబర్ ఫిల్ కాలేదు. ఈ మూడో నంబర్‌ని గనుక చూసుకున్నట్టయితే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో వీరికి చాలా మైనస్‌లుంటాయి. అదేవిధంగా నాలుగవ నంబరు. ఈ నాలుగో నంబర్‌ని గనుక చూసుకున్నట్టయితే రుణ బాధలు. ఈ రాజు అని పేరు పెట్టుకునే వారికి రుణ బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత కష్టపడి సంపాదించినా కూడా వీరికి నిలవదు. అదేవిధంగా ఐదవ నంబర్ గనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సొంత గృహం. సొంత గృహం కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి కలగా ఉంటుంది. కానీ వీరికిక్కడ మైనస్‌గా ఉంది. అదేవిధంగా ఏడవ నంబరు. ఏడవ నంబర్‌ని గనుక చూసుకుంటే వ్యాపారం. ఈ రాజు అని పేరు పెట్టుకున్న వారు అనేక వ్యాపారాలు చేస్తుంటారు. కానీ వ్యాపారాల్లో ఎక్కువగా నష్టాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎనిమిదవ నంబర్‌ని గనుక చూసుకున్నట్టయితే అనారోగ్యం. వీరికి ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా తొమ్మిదవ నంబరు విదేశీ ప్రయాణాలు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటూ ఉంటారు. కానీ పెండింగ్‌లో పడుతూ ఉంటుంది. ఈ విధంగా రాజు అనే పేరులో ఈ మైనస్‌లు ఉన్నాయి. మీ పేరు గనుక రాజయ్యి ఉండి మీకు గనుక సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.